శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ బస్ యాత్రకి బ్రేక్ ఇచ్చారు సీఎం జగన్. నిన్న భీమవరం వేదికగా చంద్రబాబుపై సీఎం జగన్ మరొకసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఒకవైపు చెరువులో కొంగలా చేపల్ని తింటూ మరోవైపు జపం చేస్తున్నట్లుగా నటిస్తున్నారంటూ మండిపడ్డారు సీఎం వైఎస్ జగన్. ఆ ప్రశ్న అడిగినందుకే తనపై చంద్రబాబుకి కోపం ఎక్కువైందన్నారు. మోసాలు పొత్తులను నమ్ముకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు. అడగకూడని ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగా. అదేమిటో తెలుసా? బాబు చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తావెందుకయ్యా కొంగ జపాలు చేస్తూ అని అడిగా. ఇలా అడగడం తప్పవా? చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా ఎక్కువ వస్తూ ఉంది. గమనించే ఉంటారు, ఆయన మాటల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తూ ఉంటుంది. గమనించే ఉంటారు, ఏవేవో తిడుతూ ఉంటాడు, శాపనార్థాలు పెడతా ఉంటాడు, నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. రాళ్ళు వేయండి, అంతం చేయండి అని కూడా పిలుపునిస్తూ ఉంటాడు ఈ పెద్ద మనిషి. దత్తపుత్ర పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు. ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. అందుకే దత్తపుత్రులో కూడా ఈ మధ్యకాలంలో బీపీ బాగా కనిపిస్తూ ఉంటుంది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే, ఇలా 5 ఏళ్లకు ఒకసారి 4 ఏళ్లకు ఒకసారి భార్యలను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయ్యా అని అంటే చాలు, ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా ఊగిపోతూ ఉంటాడు, చేతులు ఊపేస్తాడు, కాళ్ళు ఊపేస్తాడు, తల ఊపేస్తాడు, అన్ని ఊపేస్తాడు. ఆయన బీపీని అసలు తట్టుకోలేము.